కోటి దాటిన రేషన్ కార్డు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య కోటి దాటింది. 10 ఏళ్ల నుంచి సామాన్యుడికి అందని ద్రాక్షలా ఉన్న తెల్ల రేషన్ కార్డు ప్రజాప్రభుత్వంలో అందరికీ చేరువైంది. సన్నబియ్యంతో నెల నెల పేదల కడుపు నింపి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని మధ్యతరగతి వారి వైద్యానికి భరోసా కల్పించింది. ఆనాటి వైఎస్ ప్రభుత్వం తర్వాత మళ్లీ తెల్ల కార్డుల మంజూరులో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏకంగా 1,50,000 కార్డులను పంపిణీ చేయడంతో కోటి కార్డుల మైలురాయిని దాటేసింది. రాష్ట్రంలో 22 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు 89 లక్షల కార్డులు. ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరింది. అంటే 2 ఏళ్లలోపే 12 లక్షల కొత్త కార్డులు జారీ చేసింది రేవంత్ సర్కార్. పేదల పట్ల గులాబీ దొరల చిన్నచూపును చాటేలా సాగిన కల్వకుంట్ల వారి ప్రభుత్వ పాలనలో 10 ఏళ్లలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తూ మంచి మనసును చాటుకుంటోంది. తాజాగా చేరిన కుటుంబాలకు అక్టోబర్ నెల కోట అందనుంది. అంటే దసరా పండుగకు సన్నబియ్యంతో ఘనంగా జరుపుకోనున్నారు. అంతేకాక వైట్ రేషన్ కార్డు అనేది ఈ సన్నబియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తదితర పథకాలకు ప్రామాణికం అవ్వడంతో ఇప్పుడు మరింత మంది పేద ప్రజలకు లబ్ధి జరగనుంది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా చేపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిస్తుంది. సమీపంలోని సేవా సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది.